హలో గైస్, నమస్తే. ఈ రోజుటి వీడియోలోన ఫుల్ ఫన్, కామెడీ, పొట్ట ఉబ్బిపోయేలా నవ్వుకోవచ్చు అనమాట. అంత ఫన్ అయితే ఉంది ఈ వీడియోలోన. ఈ వీడియోకి దయచేసి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. గురి పెడితే వచ్చిన సిలబస్ ఏందో చెప్పు. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియో కామెంట్ చదువుదాం. అయన్నొద్దు, పాయింట్కి రా. ఏం జరిగింది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. చెప్పరా. అసలు ఏం జరిగిందంటే అన్నా, ఆదివారం అయితే కనబడినట్టున్నావు. అసలు ఎక్కడికి పోతున్నావు మచ్చా? బిజినెస్. ఏం బిజినెస్? రెడీగా ఉండండి. ఏం బిజినెస్ అన్న మాకు కొంచెం చెప్పరాదే. ప్రజలకు పరిశుద్ధమైన నీళ్ళు అందించడం. వాటర్ ప్లాంట్ పెట్టేస్తున్నావా? అంతకు మించి. ఏంటన్నా అది? శుభ్రంగా అడిగేసిన 100 రూపాయలు. ఏంట్రా ఇదేనా నీ బిజినెస్? తెలుసయ్యా, కానీ మానలేకపోతున్నా. ఏం చేయ వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ మధ్య ఒక అన్న మమ్మల్ని ఉద్దేశించి ఒక కామెంట్ చేయడం జరిగింది. చాలా బాధేసింది. ఇంతకీ ఆ కామెంట్ ఏంటంటే, వీళ్ళు ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడుగుతా ఉన్నారు. కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్, యూట్యూబ్ లో 79 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి వీళ్ళకి తల పొగురు పెరిగిపోయింది. అందుకే సబ్స్క్రైబ్ చేయమని ఏ వీడియోలోనూ అడగడం లేదని కామెంట్ చేసినారు. అంతే కదా బాసు, అంతే కదా. బ్రదరు, నీకే ఈ సమాధానం. జాగ్రత్తగా చూడు. సబ్స్క్రైబ్ చేయండి బాబాయ్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టండి బాబాయ్. సబ్స్క్రైబ్ ఫాలో కొట్టు. సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఎవరైనా చేసుకుంటాం. బ్రో అంత బ్రతిమిలాడాలా? సబ్స్క్రైబ్ చేస్తాం లే బ్రో. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. క్లాప్స్ బా. కదైనా నేను నీ పంట కొనుక్కోపోయేది. సంతోషం అయ్యా. ఒక బస్తాకి ఎంత ఇస్తున్నారయ్యా? బస్తా 80 కేజీలే కదా, 1200 తీసుకో. ఏంట్రా ఉక్కు బస్తా 1200? ఏనా మా చెవుల్లో ఎర్రపూలు కనబడుతున్నాయి రా నీకు. 1200 పెట్టుబడి రాదయ్యా. నాకు కూడా అది పెట్టుబడి. మార్కెట్ లో రేట్లే లేవు. అసలు దీని కొనుక్కుని ఏం చేసుకోవాలో నాకే తెలియా. మీరు నష్టపోతారనుకుంటున్నాను నేను. ఇచ్చేడుకుంటే లేదంటే నీ ధాన్యం ఇక్కడే ఉంటుంది. మిగతా వాళ్ళందరితో తీసుకుని పోతా ఉంటా. రైతుల్ని ఎంత బాగా మోసం చేస్తున్నారు రా మీరు. నీకు దండం పెడతాను. నువ్వు రే ఏందిరా ఇట్లా అయిపోయావు తయారు. నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా. అయ్యా అంత పని చేయొద్దండి అయ్యా. ఇస్తాను తీసుకోండి. ఈ టైంలో ఎవరు ఫోనా? ఈడే ఇప్పుడు చేస్తున్నాడు. అన్నా, రైతుల దగ్గర ధాన్యం కొనేవా? దాన్ని మన దగ్గర నుంచి కొనేదానికి క్లయింట్లు వచ్చున్నారనా? చెప్పు. ఒక బస్తా రేట్ అని చెప్పమంటావా? 3000 చెప్పు. 3000? 3000. ఇక్కడ రైతులకి 2500 ఇస్తుండేది. ఆ మాత్రం లాభం కూడా లేకపోతే ఇంకెట్టా? 3000 చెప్పు. సరే అన్నా. మంచికి కాలమే ఉండేదిలే. మీరే ఒకరిని మోసం చేస్తున్నారు కానీ కాలానికి మంచి రోజులు లేవు అంటారా? నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకు. ఇనేనవా? సరే, వాళ్ళ బస్తాలను ఒక రేటుకి తీసుకున్నా, మీరు ఎక్కువ రేటుకి తీసుకుంటాను. కానీ ఒక బస్తాకి ఎంత ఇస్తావో? ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. వాళ్ళందరికి 1200 కదా, నువ్వు 1200 5 రూపాయలు తీసుకో. అన్నా 2 దెబ్బలు ఎక్కువ కుమ్మన్నవాణ్ణి. ఎగ్జామ్ ఎట్లా అయినావు నైనా? చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చాయి నైనా, అస్సలు అర్థం కాలా. మరేం చేయలేవురా? నేను కూడా వాళ్ళకి మించిన కష్టమైన సమాధానాలు రాయినా, వాళ్ళకి అస్సలు అర్థం కాదు.
బ్రో నీ ఫీచర్ అర్థమైపోతుంది బ్రో. రే నైనా ఈరోజు శ్రీకృష్ణాష్టమి కదా, కాలేజీకి పోతా పోతా గుడికి పోయేసుకోనండి. గుడికి పోవాలనా? యు నో హూ ఐ యామ్ నేను, యు నో మై స్థాయి, యు బ్లడీ సేబులెక్కర్ నాయనా. బ్రదర్ లెట్స్ గో కమ్ ఫాస్ట్, అక్కడ కాల్స్ వెయిటింగ్. లెట్స్ గో బ్రదర్. రే కృష్ణాష్టమి చేయకపోతే లైఫ్ లాంగ్ సంకనాకిపోతారు. అంటావు. అద్భుతం, మహాద్భుతం జరిగింది. మా కుర్రోళ్ళు ఇరగదీశారు, కుమ్మేశారు, చించేసి. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై బాయ్స్. అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? చూసారు కదా గైస్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ దీని అమ్మ ఏంట్రా ఇది, జస్ట్ కిడింగ్ గైస్. మనందరిది ఐఎమ్ ఫన్నీ కింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి గాయస్. మరి ఉంటాను మరి, బాయ్. అందరికీ జై శ్రీరామ్.